ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? ఒక వైసీపీ ప్రభుత్వంలోనే 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది. అప్పుడే గూగుల్ కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉంది, అప్పటి నుంచే ఉన్నది. అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్ కు లేఖ రాసింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ ను గూగుల్ ను ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. రుకో జరా సబర్ కరో. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పునాది పడింది. 70,000 కోట్లతో డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ తో జనవరి 9న ఎంఓయూ కుదుర్చుకోగా కేవలం 26 రోజుల్లో శంకుస్థాపన చేయడం విశేషం. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలనే ఏపీ ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ, నక్కపల్లి, జీ కొండూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.